సో హాయ్ అందరికీ. ఈరోజు అయితే మనం ఫ్రాన్స్ బిర్యానీ అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్రాన్స్ తీసుకున్నాక వాళ్ళు తీసిస్తారు కదా దీనిపైంది పొట్టు. ఇక్కడ నరం అయితే ఉంటుంది, ఇక్కడున్న ముందు ఫ్రంట్ బ్యాక్ అయితే 2 సైడ్స్ ఉంటుంది. ఇది కంపల్సరీ తీసుకోవాలి, లేకపోతే టేస్ట్ అనేది బాగోదు, హెల్త్కి కూడా మంచిగా ఉండదు. సో మంచిగా తీసుకున్నాక ఉప్పు అదంతా మంచిగా వాష్ చేసుకోవాలి. సో తర్వాత మనం ఇందులో కావాల్సినవి అయితే వేసేసుకుందాం. చూడండి, నేనైతే టమాటా కూడా వేసుకుంటున్నా. టేస్ట్ ఎట్లా ఉంటుందో ట్రై చేద్దాం. టమాటా తర్వాత మీకు నచ్చినవి కూడా మీరు వేసుకోండి, అట్లేం లేదు, ఓకేనా. నా స్టైల్లో నేను చేస్తున్నా కాబట్టి. ఇది పుదీనా చాలామందికి అసలు ఇష్టం ఉండదు, కానీ ఈ ఫ్రాన్స్ బిర్యానీకి ఇదే హైలైట్ అన్నట్టు. సో కొంచెం పేస్ట్, ఇది కోల్గేట్ కాదు, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో తర్వాత ఇందులో అసలు ఎక్కువ మసాలాలు లాంటివి ఏం పట్టవు. ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి, అన్నీ వేసిస్తా, కొంచెం ఎక్కువ వేస్తా. తర్వాత మెయిన్ పసుపు వేయడం మర్చిపోవద్దు. చేతితో వేసుకుంటేనే నాకు నచ్చుతుంది, స్పూన్తో వేస్తే అసలు నచ్చదు. నేను ఆల్మోస్ట్ దీనికోసం ఇప్పుడు 2 hours కష్టపడ్డా. మీకు ఒక 5 minutes అట్లా కనిపిస్తుంది. వీడియో రికార్డ్ చేయకన్నా ముందే నేను స్టార్ట్ చేసిన. మీకు నచ్చినంత వేసుకోండి. తర్వాత పెరిగేద్దాం, అంటే కారప్పొడి సరిపోయిందా లేదా అనేది మనకు కూడా కొంచెం ఐడియా ఉండాలిగా. సో మీకు నచ్చినంత వేసుకోండి. పెరుగు అయితే ఆప్షనల్, కొంతమంది అసలు పెరుగు తినరు కదా. పెరుగు వేస్తే వాటర్ అయితే పోసి పెట్టేసిన. సో ఇందులో కొంచెం ఆయిల్, ఇక మనకు కావాల్సినవి అన్నీ అయితే వేసేద్దాం. వేసేస్తున్నా. చూడండి, ఇక్కడ రైస్ అయితే నేను నానబెట్టిన చెప్పిన కదా, రైస్ నానబెట్టిన. ఇప్పుడు బియ్యం అయితే వచ్చినాయి, అందులో వేసిద్దాం. పక్కన అల్లం అది తీయాలి, అదొక పని ఉంది ఇప్పుడు. మంచిగా కలుపుకుందాం. ఇక కలర్ చూసిలా ఎట్లా వచ్చిందో. అక్కడ కర్రీ కూడా రెడీ అయింది, బంద్ చేయాలా మరి అని చెప్పేసి చూస్తున్నా. రైస్ ఇంకా కొంచెం ఎక్కువ ఉండగానే అయిపో అనిపిస్తుంది. కర్రీ అయిపోయింది, కానీ ఇక్కడ ఇంకా రైసే కాలేదు. స్మెల్ అయితే మామూలు వస్తలేదు. చూపించాలా మీకు కూడా చూపించుతా. చూడండి, కనిపిస్తుందా? పీసెస్ చూడండి, పీసెస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. తొందర అవుతుంది కర్రీ. చూద్దాం. రైస్ కోసం వెయిటింగ్. ఇక కూర మాత్రం స్మెల్ ఇట్లా వస్తుంది తెలుసా. ఇంకా దమ్ పెడితే మాత్రం మామూలు ఉండదు, కానీ ఇక మనం ఫస్ట్ టైం కాబట్టి ఈ ప్రాసెస్ అయితే చేస్తున్నాం. నెక్స్ట్ టైం నుంచి దమ్ చేస్తాను నేను. అప్పుడు ఎట్లా ఉంటుందో అప్పుడు కూడా ఒక వీడియో తీస్తాను. ఎందుకంటే మనం ఫస్ట్ టైం కాబట్టి కొన్ని ప్రయత్నాలు ఎట్లా చేయాలో మనకు అనుకూలం తగ్గట్టు చేయాలి, అవునా. సో అందుకని ఇట్లా ట్రై చేస్తున్నా. ఇట్లా వస్తుంది స్మెల్ మాత్రం అయితే, కానీ ఇందులో ఫుడ్ కలర్స్ అయితే ఏవి కలపకండి. సో నేను ఈ బాసన కొంచెం పెద్దది పెడితే అయిపో. మళ్ళీ రైస్ కూడా 2 గ్లాసులు వేసిన. మనకు తెలియదు కదా టేస్ట్ ఎట్లా వస్తుందని, కానీ ఇప్పుడు ఇంకొంచెం రైస్ వేస్తే అయిపో అనిపిస్తుంది. ఇప్పుడు చూపిస్తా కర్రీ ఎట్లా అయిందో చూడండి మీరే. స్మెల్ అయితే మామూలుగా వస్తలేదు. పీసెస్ కూడా చూడండి. ఇదా
సో ఇంతనైతే ఉంచిన, ఇంత కూడా ఇంకా అవసరం పడదు కానీ ఉండను ఇప్పటికైతే. సో ఇంత తీసిన, ఇంకా అసలు ఇంకా ఉన్నాయి ఫ్రాన్స్, అది ఫ్రిడ్జ్లో పెట్టేసిన. ఇప్పుడైతే ఇక్కడ రైస్ వేస్తా. రైస్ వేద్దాం ఇక. ఎట్లా ఉంటుందో 80% అయినా సో మంచిగా మనం ఈ టైప్ చేసేసుకొని పైన కొత్తిమీర అట్లా మీకు కావాలనుకుంటే మీరు వేసుకోండి. నేను కర్రీలే బాగా వేసినా కాబట్టి నేను వేయట్లేదు ఇప్పుడు. ఫుడ్ కలర్ కూడా అసలు అవసరం లేదు, ఇట్లనే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను ఇప్పుడు స్లిమ్లో పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తే అయినాక చూపిస్తాను మీకు. ఇక వర్షం అయితే పడుతుంది, కనిపిస్తుందో లేదో, కనిపిస్తుందా? మార్నింగ్ నుంచి ఇదే వర్షం, అందుకే వెదర్ బాగుందని చెప్పి బిర్యానీ అయితే చేసిన. సో అవి అవుతుంది, చూద్దాం ఎట్లుంటుంది అనేది. ఇంకా పైన లొకేషన్ బాగుంటుంది, నేను వెళ్ళి వీడియో తీస్తానండి. సో చెప్పినా కదా, నేను ఇప్పుడైతే పైకి అయితే వచ్చి వీడియోని అయితే రూమ్ ఉంటుంది కదా వాళ్ళ ఇంట్లో. సో ఎట్లుంది చెప్పండి ఒకసారి. నేను డైలీ ఈవినింగ్ అయితే ఇక్కడనే వీడియో తీస్తా. బాగుందా? మంచిగా వాటర్ అయితే ఇక్కడ అయిపోయినాయి. ఈరోజైతే మొత్తం వర్షమే కొడుతుంది. ఫోన్ మొత్తం ఇప్పుడు వాటర్ అయిపోయినాయి, అంటే వర్షం పడి ఇట్లా. ఆల్రెడీ పిలుస్తుంది, నేను వెళ్తున్నా. నేను శ్రీధని ఏంటిదా? సో ఇంతకుముందు ఇప్పుడు బంగ్లాకి వీడియో షూట్ చేసినా కదా, మా పాప వచ్చి ఏడుస్తుంది అన్నట్టు. వర్షం అట్లనే పడుతుంది. చూడండి బిర్యానీ కూడా అయిపోయింది. కనిపిస్తున్నాయా రైస్ ఎట్లా వచ్చింది? ఈ టైప్ రావాలి. ఈ టైప్ అయ్యేదాకా అసలు స్టవ్ బంద్ చేయొద్దు. కావాలంటే సైడ్కి నేను చెక్ చేసిన, ఒకసారి చూడండి. అట్లా చెక్ చేసి కూడా చూసుకోవచ్చు మీరు. బిర్యానీ చూసి ఇలా ఎట్లా అయిందో. సో పీసెస్ అయితే చూడొచ్చు మీరు. గరం ఉంది, కొంచెం వాటర్ నేను బాగా పోసినట్టు అనిపించింది. కొంచెం తక్కువ పోసుకోండి మీరైతే, ఎందుకంటే రైస్ వేసేటప్పుడు నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేసిన లైట్గా. అయినా ఏం కాదు, బాగానే టేస్ట్ ఉన్నది. అన్నీ అయితే మొత్తం పర్ఫెక్ట్గా సెట్ అయినాయి. మీరు కూడా ట్రై చేయండి, ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. ఇదే వీడియో. నాని బాయ్ చెప్పు. సో నేనైతే టేస్ట్ చేస్తున్నా.